దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 21వ వచనమును మనం ధ్యానించిన ఉన్నాం. ఈ వాక్యంలో రాయబడి ఉంది, అందుకైన దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వారే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను అని రాయబడి ఉంది. అంటే ఈ సందర్భం మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యేసుప్రభు ఒక తల్లిను, యేసుప్రభు ఒక సహోదరులు, ఇంకా బంధువులు వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. అంటే వాళ్ళందరూ వచ్చారు అని చెప్పి యేసుకు తెలియచేస్తూ ఉన్నారు. అలా తెలియచేసినప్పుడు అందుకే ఈ వాక్యం ఇలా రాయబడి ఉంది, అందుకు ఆయన అలా తెలియచేసిన వారితో ఆయన అంటున్నాడు, దేవుని వాక్యమును విని, ఏంటంట దేవుని వాక్యమును విని దాని ప్రకారము జరిగించు వారే అని రాయబడి ఉంది. అంటే ఈరోజు దేవుని వాక్యంను వింటున్న వారు ఎంతోమంది ఉన్నారండి ఈ రోజుల్లో అని మనం చెప్పాలంటే. ఇది అయితే 2000 సంవత్సరాల క్రితం రాయబడి ఉన్నది, 2000 కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితం రాయబడి ఉంది. అంటే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే దాని ప్రకారం జరిగించు వారే అని రాయబడి ఉంది. అంటే వింటున్న వారి గురించి కాదు, ఈరోజు వింటున్నారు, ఆ రోజు విన్నారు. ఆ రోజు యేసుప్రభుది డైరెక్ట్గా విన్నారు. దాని తర్వాత మనం చూస్తున్నాం గ్రంథంలో వచ్చినప్పుడు ఇంకా అపోస్తలుల పౌలు చాలా రాశారు, రాసిన రాత అంతా మనం చూస్తున్నాము. ఆ రీతిగా ఎన్నో వాక్యాలు ఉన్నా కూడా ఇక్కడ రాయబడి ఉంది దాని ప్రకారము జరిగించు వారే అని రాయబడి ఉంది. అంటే దేవుని వాక్య ప్రకారము జీవించుచున్న వారే నా తల్లియు నా సహోదరులునని వారితో చెప్పాను. అంటే దేవుని ఒక వాక్యంను వింటున్న వారే తన చుట్టూ ఉన్న వారిని చూసి ఆయన అలా చెప్తున్నారు. అందుకైన దేవుని వాక్యమును విని దాని ప్రకారము జరిగించువారే. అంటే వినడం మాత్రం కాదు, వింటున్న వారు ఎంతోమంది ఉన్నారు, కానీ దాని ప్రకారము జరిగించువారు, యేసు ప్రభు మాట ప్రకారం జరిగించువారు, దేవి వాక్యంలో ఉన్న మాటలు అంటే శ్రద్ధగా మన బైబిల్ ఎన్నిసార్లు చదివినా నాకు కొన్నిసార్లు నిజంగా ఇది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్, నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఎలా అంటే నేను ఎన్నోసార్లు బైబిల్ చదివేశానండి. ఎన్నిసార్లు అని నాకు గుర్తులేదు, చిన్నప్పటి నుండి చదువుతున్నాను. నాకు తెలిసి 7th క్లాస్ 6th 7th క్లాస్ ఆ టైంలో నుండే నాకు అప్పుడు తమిళ్ రాదు, ఒక ఇంగ్లీష్ మాత్రమే తెలుసు. అప్పుడు ఇంగ్లీష్ బైబిల్ చదివేది. తర్వాత నేను తమిళనాడులో చదువుతున్నప్పుడు ఆ తమిళ్ బైబిల్లో కొంచెంగా చదవడం స్టార్ట్ చేశాను. 9th కొంచెం తమిళ్ చదవడం స్టార్ట్ చేశాను. తర్వాత ఆంగ్లో ఇండియన్ స్కూల్లో చదివాను. తర్వాత ఇంగ్లీష్ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అయింది. ఆ రీతిగా ఇంగ్లీష్లో, తమిళ్లో, ఇప్పుడు తెలుగులో, ఈ రీతిగా కొన్ని భాషల్లో నేను చదువుతూ ఒక్కొక్కటి చదువుతున్నప్పుడు ఎన్నిసార్లు చదివినా కూడా, ఇప్పుడు మొన్న ఒక బుక్ రీడ్ చేశానండి, క్రిస్టియన్ బుక్. ఆ బుక్ చదివి తీసుకొని పోయి అక్కడ షెల్ఫ్లో పక్కకు పెట్టేశాను. కానీ బైబిల్ని అలా పెట్టలేమని కాదు, అంటే ఎన్నిసార్లు చదివినా కూడా ఆ బైబిల్ కొత్తగా మనతో మాట్లాడుతూ ఉంటుంది. అదే దానిలో ఉన్న వింత, దానిలో ఉన్న ఆశ్చర్యము, గొప్ప కార్యము. అంటే ఇక్కడ రాయబడి ఉంది, ఆ సహోదరులు వారితో నా వాక్య దాని ప్రకారము జరిగించువారే. దాన్ని విని, దాన్ని చదివి, మన బైబిల్ ప్రకారం చదివి దాని ప్రకారము మనము ఏం చేయాలంట, దాని ప్రకారము జరిగించువారే. మనం ఆ రీతిగా మనం జరిగించినట్లయితే మనము యేసుప్రభుకి ఏమై ఉంటామంటే అక్కడ రాయబడి ఉంది, వారే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. మనల్ని సహోదరులని, తల్లి అని ఎంతగా యేసు చూడండి, ఎంత స్పష్టంగా, ఎంత నీట్గా ఈ రీతిగా ఆయన చెప్పి ఉన్నాడు. అది చదవడానికే మనకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా భయభక్తి కలిగి జీవించి యథార్థవంతులుగా మీరు జీవించినట్లయితే తప్పకుండా ఆయన మిమ్మల్ని కూడా తల్లిగాను, సహోదరిగాను, కూతురుగాను, బిడ్డగాను అలా చూస్తూ ఉంటాడు అని చెప్పి మనం నమ్ముదాం. ఆ రీతిగానే మీరు ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మిమ్మల్ని కూడా ఆ రీతిగా చూసి మిమ్మల్ని కూడా దీవిస్తాడు.
మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి, మీ వాక్యమును విని ప్రభువా మేము దాని ప్రకారంగా మేము జీవించినట్లయితే ప్రభువా, అంటే అక్కడ రాయబడి ఉంది, నా తల్లిగాను నా సహోదరులుగాను మీరు ఉంటావారని వారితో చెప్పాను అని చెప్పిన మాట మేము విన్నాం ప్రభువా. తండ్రి, మీరు ఎంతగా మమ్మల్ని మీరు ప్రేమిస్తూ ఉన్నారు తండ్రి. మమ్మల్ని కూడా ఒక కుటుంబస్తులుగా ప్రభువాని మీరు చేర్చుకొని తల్లిగాను సహోదరులుగాను సహోదరిగాను అన్నగాను తమ్ముడుగాను ఈ రీతిగా తండ్రి మీరు మమ్మల్ని చూస్తూ ఉన్నారు. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మీ చేతికి మమ్మను మా కుటుంబాలను ప్రభు అప్పగిస్తున్నాం. మీరే తోడుండి నడిపించమని మమ్మల్ని ఏలమని ప్రభువా మమ్మల్ని సమస్తమును మీ చేతికి అప్పగిస్తూ తండ్రి నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.